నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులతో నిర్వహించిన ఓ సభలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున సీఎంపై అయితే మాత్రం కౌంటర్లు వేస్తున్నారు. ముందుగా ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇంజనీరింగ్ విద్య అనేది ఒక క్రిమినల్ వేస్ట్ అన్నారు. ఒక్కసారిగా ఈ పదాన్ని వాడడంతో క్రిమినల్స్తో పోలుస్తారా విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, ఇంజనీర్లు అంటూ కూడా ప్రతిపక్షాలు ఇక సీఎంపై అయితే మాత్రం టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఏంటి ఈ యొక్క క్రిమినల్ వేస్ట్, నిజంగానే క్రిమినల్స్తో సీఎం పోల్చాడా, ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, దీని అర్థం తెలుసుకునే కంటే ముందైతే మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే మాత్రం విద్య అనేది ఈ రోజుల్లో అయితే మాత్రం నాణ్యంగా లేదు. అలాగే ఇంజనీరింగ్ విద్య అనేది అయితే మాత్రం వృధా ప్రయత్నంలాగా మారింది. చాలామంది, వేలాది మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్నారు, పట్టా పొందుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఒక దరఖాస్తు కూడా తప్పు లేకుండా ఈరోజు రాయలేని పరిస్థితుల్లో ఈరోజు ఇంజనీర్లు ఉన్నారు. ఆ రకంగా ఉండడానికి కారణం విద్యార్థులది కాదు తప్పు, ఇది వ్యవస్థది కూడా తప్పు. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. తద్వారా విద్యతో పాటు నైపుణ్యాలు కూడా ముఖ్యమే. ఎప్పుడైతే నైపుణ్యం ఉంటుందో అప్పుడే ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది తప్ప ఇలా విద్యా వ్యవస్థలో భాగంగా ఈ రకమైన కేవలం సర్టిఫికేట్లకే పరిమితమైన ఈ విద్య ఉంటే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. వేలాది మంది కూడా ఈరోజు క్రిమినల్ వేస్ట్గా ఇంజనీరింగ్ విద్య మిగిలిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చర్చనీయాంశంగా మారాయి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. అంటే ఆయన సందర్భం అయితే మాత్రం విదేశాలకు పోయి స్టడీ చేయొచ్చిన ఉపాధ్యాయులతో నిర్వహించిన ఈ సభలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇక ప్రతిపక్షాలు అయితే మాత్రం నిరుద్యోగుల్ని క్రిమినల్స్తో పోలుస్తావా, నిరుద్యోగులంటే లెక్కలేదా, అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులంటే ఇంత చిన్న చూప, మరి అధికారంలో ఉన్న ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను మార్చకుండా ఏం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఇక పెద్ద ఎత్తున కూడా సీఎంను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో క్రిమినల్ వేస్ట్ అనేది నిజంగా ఏంటి, నిజంగా క్రిమినల్స్తో పోల్చాడా, అంత తీవ్రమైన పదజాలం వాడిండా అనే దానిపైన కూడా గూగుల్ సెర్చ్ చేసిన, జెమినీ ఏఐ అడిగినా మాత్రం కాస్త ఆసక్తికరమైన సమాధానం అయితే వచ్చిందో ఒకసారి చూద్దాం ఏందో. సో క్రిమినల్ వేస్ట్ అనేది ఒక అలంకారిక పదం, ఇది చట్టపరమైన నేరాన్ని సూచించదంట. అంటే క్రిమినల్ అన్న మాత్రాన ఇది చట్టపరమైన నేరం కాదు, ఇది ఒక అలంకార పదమే, చట్టపరమైన నేరాన్ని సూచించదు. బదులుగా సమయం, వనరులు లేదా ప్రతిభ క్షమించరాని స్థాయిలో ఘోరంగా వృధా కావడాన్ని తీవ్రంగా నొక్కి చెప్పడానికి దీన్ని వాడతారు. అంటే విలువైన సమయాన్ని, విలువైన యొక్క నైపుణ్యాన్ని కూడా వృధాగా మారిపోతే దీన్ని వాడతారు తప్ప ఇది చట్టపరమైన నేరాన్ని సూచించదు. క్రిమినల్ పదం ఉన్నంత మాత్రం కాదు, క్రిమినల్ వేస్ట్ అనేది అతి దారుణంగా వృధా అయిన సందర్భాల్లో మాత్రం దీన్ని వాడతారనే మాత్రం ప్రధానంగా గూగుల్లో కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా నైపుణ్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ విద్య మరియు గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, దీనిని తాను క్రిమినల్ వేస్ట్గా భావిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందులో ప్రధానంగా గూగుల్ సెర్చ్లో భాగంగా కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మరో రకంగా కూడా ఇంగ్లీష్ భాషా ప్రయోగంలో క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని నేరుగా చట్టపరమైన నేరం అనే అర్థంలో వాడరు. ఇది ఒక విషయాన్ని తీవ్రంగా నొక్కి చెప్పడానికి ఉపయోగించే అలంకారిక ప్రయోగం. ఇక్కడ దాని అసలు అర్థం అత్యంత ఘోరమైన వృధా, క్షమించరాని స్థాయిలో వనరులు, సమయం వృధా కావడం. ఇంతకుముందు మాట్లాడుకుందే మరొక రకంగా సెర్చ్ చేస్తే దీంట్లో వచ్చింది. రోజు రోజుకు దిగజారుతున్న విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు లేదా ఇంజనీరింగ్ విద్య చేసిన విద్యార్థులు పడుతున్న అవస్థలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో
మాట్లాడే పదం కూడా అయి ఉంటుందని కూడా గూగుల్లో ఉంది. సో ఇలా మొత్తానికైతే మాత్రం క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకైతే మాత్రం ప్రతిపక్షాలు నిన్నటి నుండి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఈటెల రాజేందర్ అయితే మాత్రం ఒక అడుగేసి ఎక్కువేసి కూడా మొత్తం కూడా క్షమించరాని నేరం చేశారు. నిరుద్యోగులారా, విద్యార్థులారా ఒక్కసారిగా ఆలోచించండి అంటూ వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇంకా బీఆర్ఎస్ అయితే మాత్రం కాక్రోజ్ తరహా ఉద్యమం కూడా తెలంగాణలో ప్రారంభం కావాలి. ఎందుకంటే క్రిమినల్స్తో పోలుస్తాడా కాక్రోచ్ అంటూ ఒక పదం ఎప్పుడైతే సుప్రీంకోర్టు మాట్లాడిందో ఇక పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీని ఎట్లా పుట్టిందో ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అన్న సందర్భంలో అదే తరహా కాక్రోచ్ తరహా మూమెంట్ కూడా తెలంగాణలో రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా సీఎం వ్యవహరించిన తీరుందని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇలా మొత్తానికైతే మాత్రం ఓ ఉపాధ్యాయ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇటు వైరల్గా మారిపోయి క్రిమినల్ వేస్ట్ అంటాడా అంటూ కూడా ఒక రకంగా మాట్లాడంతో ఏంటి పదము ఎందుకు ఇలా వాడాల్సి వచ్చిందనక చూస్తే మాత్రం మనం గూగుల్లో కనుక చూస్తే మాత్రం ఇది చట్టపరమైన నేరానికి సంబంధించింది కాదు, విలువైన సమయం వృధా కావడము, చాలా సమయం అంతా కూడా దానికోసం కేటాయించడం వల్ల ఘోరమైన తప్పిదం కింద జరిగినప్పుడు కూడా వాడతారని అయితే మాత్రం గూగుల్ చెప్తుంది. చూడాలి మరి దీనిపై ఉన్న సీఎం మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మనకైతే గూగుల్ ద్వారా అందిన సమాచారం ప్రకారం అయితే మాత్రం విలువైన సమయం వృధా కాకూడదన్న సందర్భంలో వాడే ఒక అలంకారిక పదమే క్రిమినల్ వేస్ట్ అంటూ ఉంది. మరి దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది, అలాగే మరి ప్రతిపక్షాలు ఏమైనా దీన్ని సీరియస్గా తీసుకెళ్లే అవకాశం ఉందా? కాక్రోచ్ తరహా మరి తెలంగాణలో కూడా ఏమైనా క్రిమినల్ వేస్ట్ పార్టీ అంటూ కూడా కొత్తగా ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు విద్యార్థి సంఘాలు ఒక్కొక్కరు కూడా వాళ్ళైతే మాత్రం ఈ అంశాన్ని, ఇటు నిరుద్యోగులు కూడా దీన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు. చూడాలి మరి ఏమైనా ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యార్థులు ఇంకేమైనా కార్యాచరణ చేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉపాధ్యాయ సమావేశంలో భాగంగా నిరుద్యోగ అంశము రోజు పెరిగిపోతుంది, నైపుణ్యత అనేది చాలామందిలో ఉండట్లేదు, స్కిల్స్ అందించాల్సిన అవసరము ప్రభుత్వాలపై ఉంది, అందుకోసమే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాము, విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలని చాలామంది అంటున్నారు. దేనికోసం? స్కిల్ యూనివర్సిటీ పెట్టినందుక, అందుకే విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం నుండి సాయం అందిస్తున్నందుక, జూనియర్ కాలేజ్ వరకు కూడా మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నట్టుగా అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్య పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంజనీర్లు వేలాది మంది బయటకు వస్తున్నారు, చాలామంది కూడా కనీసం అప్లికేషన్ ఫామ్ కూడా నింపడం రాని పరిస్థితుల్లో నైపుణ్యత ఉంది. ఇది విద్యార్థుల తప్పిదం కాదు, వ్యవస్థది కూడా దీంట్లో తప్పు ఉంది. ఆ వ్యవస్థను మార్చే కోణంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తుంది. స్కిల్స్ నేర్పించడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం, మరిన్ని అవకాశాలు కూడా కల్పిస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి ఆన్లైన్లో ఒక క్లారిటీ ఉంది, మరి ప్రతిపక్షాలు ఒక రకంగా విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈ అంశంలో ఇక నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మాట్లాడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ క్రిమినల్ వేస్ట్ అనే పదము మొత్తానికైతే మాత్రం రాజకీయాల్లో తెలంగాణలో మాత్రం వైరల్గా చర్చాంశంగా మారుతుంది. ఈ అంశం మరి ఎటువైపు వరకు దారితీస్తుందో లేదో అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అన్న పదాన్ని సమర్థిస్తారా లేదా? కామెంట్ చేసి చెప్పండి.